ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని విపరీతంగా ప్రమోట్ చేసుకోవడానికి ఆయన బాగా కష్టపడతా ఉన్నారు. మీరు చూసుకోండి, ఎమ్మెల్సీ పదవులు లోకేష్ గారి టీంకి ఇచ్చారు. అంతకుముందు రాజ్యసభ పదవులు లోకేష్ గారి టీంకే ఇచ్చారు. పూర్తిగా రెడ్ బుక్ అని చెప్పి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలపైన కేసులు పెట్టే విధానం చూస్తున్నా కూడా లోకేష్ గారి పేరు ప్రముఖంగా వాళ్ళ మీడియా కూడా జనాల్లో బలంగా తీసుకెళ్తా ఉంది. ఏ టీవీ డిబేట్లు చూసినా లేకపోతే నేషనల్ మీడియా ఇంటర్వ్యూస్ చూసినా, ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా లోకేష్ గారు విపరీతంగా తిరుగుతూ ఉన్నారు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి డౌన్ అయిపోయారు? లోకేష్ గారు ఎందుకు జనాల్లో ఇప్పుడు విపరీతంగా పేరు ఎక్కువ వినిపించేలా చేస్తూ ఉన్నారు? ఇది ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశమైన విషయం. 2024 ఎన్నికల్లో నిజానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని చూసి ఓట్లేసింది. లోకేష్ గారు అప్పుడు అసలు ఫ్రేమ్లోనే లేరు. ఆయన తిరిగిన పాదయాత్ర పూర్వకంగా 2024 ఎన్నికల సమయానికి లోకేష్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి 1-2 సభలు తప్పితే పెద్దగా ఎక్కడ కనపడలా. మీరు చూసుకుని నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా చంద్రబాబు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అప్పుడు లేరు. కానీ ఉన్నట్టుండి అధికారం వచ్చేసాక లోకేష్ గారి పేరు ప్రముఖంగా వినిపించేలా చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్లో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ఉన్న బ్యాక్ ఎండ్లో లోకేష్ గారి పరిపాలన అనేది మొత్తం నడుపుతున్నారని చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఈరోజు ఒక విషయం అయితే నాకు స్పష్టంగా ఒకటైతే అర్థమైంది ఏంటంటే, ఇది బీజేపీ పెద్దలకు నచ్చుతుందా నచ్చట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే సోము వీర్రాజు గారు బీజేపీకి పెద్ద లాయలిస్ట్, చంద్రబాబు నాయుడు గారికి బద్ద వ్యతిరేకిలాగా పలు సందర్భాల్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా 2018కు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన విపరీతంగా విమర్శించారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాలు ఉంటే మధ్యలో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోము వీర్రాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తితో పోల్చారు. కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఈయన ఉంటున్నాడు, ఈయన మధ్యవర్తితో పనిచేస్తున్నాడు, బీజేపీ అధ్యక్షుడు కాదు, ఇది బీజేపీ వైఎస్ఆర్సీపీ అయిపోయింది అని దెబ్బకి అయ్యిందని చెప్పి చాలాసార్లు విమర్శించారు. ఇప్పుడు టికెట్ విషయంలో కూడా 2024 ఎన్నికల్లో ఆయనకు రాకుండా అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు. ఆయనకి ఇస్తే మా టీడీపీ వాళ్ళు ఓట్లేరు అనే విధంగా. ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ప్రమోట్ చేసుకుంటున్నారు, అది బీజేపీ వాళ్ళకి నచ్చట్లేదా? ఇప్పుడు ఫ్రేమ్లోకి సోము వీర్రాజు గారు ఎందుకు వచ్చారు? ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఇష్టమే, కానీ సోము వీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీని బహిరంగంగా బద్ద వ్యతిరేకలా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ని సడన్గా తీసుకొచ్చి బీజేపీ ఇచ్చిందంటే టీడీపీ శ్రేణులకు కూడా ఆగ్రహంగానే ఉంటుంది కదా. కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని గతంలో పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాకు చెక్ పెట్టినట్టే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో సంకేతాలు, ఈ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ మా విధానం వేరు, మా పని మేము చేసుకుంటా పోతాం, మీ పని మీరు చేసుకుంటా పోండి, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా మా తరపున కూడా మేము కూడా బలంగా తయారవుతాం అనే సంకేతాలు అయితే ఇచ్చినట్టు నాకైతే కనపడతా ఉంది. బహుశా ఒకటైతే వాస్తవం ఏంటంటే, ఎప్పుడు కూడా షాడో ముఖ్యమంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంచాల, అంటే ప్రజలు ఎక్కువ రోజులు ఉంచాల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు గమనించండి, ఎన్టీ రామారావు గారికి కూడా అప్పుడు షాడో ఎమ్మెల్యేలుగా చంద్రబాబు గారు, ఇటు పక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. 89-88 ఎలక్షన్లు వీళ్ళు ఓడిపోయారు. 89లో రంగా గారు హత్య తర్వాత ఈ ఇష్యూ కూడా అప్పుడు బాగా పనిచేసింది షాడో ఎమ్మెల్యేలుగా. ఈ షాడో ఎమ్మెల్యేలు, షాడో సీఎం ఇవన్నీ ఏంటంటే ప్రజలు పెద్ద అంగీకరించరు పూర్తి స్థాయిలో. ఇది బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదో, ఇంకా ఆయన తెలియకుండా ఎందుకు ఉండదులే, కానీ మన కేసీఆర్ గారి విషయంలో అది ప్రూవ్ అయింది. చాలా సందర్భాల్లో షాడో సీఎం అనేది పెద్ద అటాచబుల్గా ప్రజలు తీసుకోలేరు. మరి లోకేష్ గారిని పూర్తి స్థాయి మన వాళ్ళు ఎట్లా అంగీకరిస్తారు చూడాలి.